హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ అండి. అలానే ఈ రోజు నుంచి మెహందీ వర్క్స్ కూడా ఇందులోనే ఉంటాయి. కిచెన్ ఉంటుంది, మెహందీ కూడా ఉంటుందండి. నేను ఫ్రీ మెహందీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్లాస్ పెడుతున్నానండి. నా దగ్గర చాలామంది మెహందీ నేర్చుకున్నారు, అందుకని నేను అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మెహందీ క్లాస్ పెడుతున్నానండి. మనం మెహందీ నేర్చుకోవడానికి ఫస్ట్ రోజు ఒక మెహందీ కోన్, షార్ప్నర్, పెన్సిల్, ఎరేజర్, ఇలాంటి ఫస్ట్ డేకి అయితే ఇలాంటి పేపరే అవసరం ఉంటుందండి. ఎందుకంటే మనము లైన్స్ వేసుకొని ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ చూడండి, ఈ కోర్స్ అనేది మనకు కంపల్సరీ ఒక 40 to 45 డేస్ వరకు ఉంటుందండి. అందరూ దీన్ని యూజ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే, మనము ఏమబ్బా ఈరోజు ఊరికనే లైన్స్ ఒకటి వేస్తున్నారు అని అనుకుంటున్నారేమో. మనం ముందు ఏబిసిడీలు నేర్చుకుంటేనే మళ్ళీ తర్వాత చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోవచ్చు, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ నేర్చుకోవచ్చు. ఒకటేసారి ఒకటే అంటే కాదు. ఆ ఉద్దేశంతోనే నేను మీకు నేర్పిస్తున్నాను. నా దగ్గర అయితే ఇప్పటి వరకు సుమారుగా 1000 మంది అమ్మాయిలు నేర్చుకొని ఉంటారు, 1000 మంది హౌస్ వైఫ్స్ నేర్చుకొని ఉంటారు. ఇంకొక విషయం, లక్షల మందికి నేను మెహందీ కూడా పెట్టాను. నేను అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది డబ్బులు లేక నేర్చుకోవడం లేదు, చాలామంది టైం లేక నేర్చుకోవడం లేదు. ఇలా యూట్యూబ్లో అయితే అందరూ చూస్తారు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు చూసి నేర్చుకుంటారు. కొంతమంది నా డిజైన్స్ చూసి కూడా నేర్చుకుంటారు, బేసిక్స్ చూసినా కూడా నేర్చుకుంటారండి. ఇంకొకటి, మీరు ఎంత చూపించిన దాంట్లో 30% చేసుకున్నా కూడా వర్క్, ఇప్పుడు నేను చూపించే ప్రతిరోజు 100%లో 30% చేసుకున్నా చాలండి. మంచి మీకు మెయిన్కి మెచ్యూరిటీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి, ఈ బేసిక్ ఇలా వేయడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి, ఇంత క్లియర్గా రావాలంటే ఇలా ఉండాలి. మెయిన్ చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకోవాలి. చిన్న చిన్న బేసిక్స్ అంటే మనము రోజు నేను ఒక 1 వీక్ వరకు నేను అన్ని బేసిక్సే నేర్పిస్తానండి. ఎందుకంటే ఎన్ని బేసిక్స్ నేర్చుకుంటే మనకు అంత డిజైన్కి ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది బేసిక్స్ నేర్చుకోకుండా పెద్ద పెద్ద డిజైన్స్ పెట్టేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ ముందు మనకి ఏబిసిడీలు రావాలా, తర్వాతే వర్డ్స్, క్వశ్చన్ ఆన్సర్స్, ఎంత పెద్ద పేరాలు బుక్కులైనా చదవగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే నేను మీకు నేర్పిస్తున్నాను. చూడండి, మనకు కావాల్సినది ఓన్లీ ఒక లైన్స్ పేపర్. ఫస్ట్ రోజు కాబట్టి లైన్స్ పేపర్ తీసుకోండి. లైన్స్ పేపర్ మీద ముందు స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇలా ఒకటేసారి ప్రెస్ చేసుకొని వెళ్ళిపోండి. చాలామంది ఏం చేస్తారంటే, ఇట్లా వేసుకుంటే అతుకులు మళ్ళీ జాయిన్ చేసుకుంటాము, ఇలా అతుక్కోవడం, ఇలా చేసుకోవడం చేస్తారు. కానీ అదైతే రాంగ్. ఒకటేసారి మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే ఎప్పుడైనా డిజైన్ చూడండి ఎంత క్లియర్గా వస్తుందో. మీరు ఏం చేస్తారంటే, ప్రెస్ చేసుకుంటా ఇలా డాట్స్ అవసరమా మనకి? చూడండి, ఇంత క్లియర్గా మనము మెహందీ ఇలా పెట్టేసుకొని, ఇలా ఒక పేపర్ మొత్తం మనం లైన్సే వేసేసుకుందాం. లైన్స్ వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఒక పేపర్ మొత్తం మనం లైన్సే వేసుకుంటూ ఉందాం. ఒక 1 hour 2 hours ఇలా లైన్సే వేసుకుంటుంటే మనకు మెయిన్ కోన్ ఎలా పట్టాలనేది. చాలామంది కోన్ ఇక్కడ కూడా పట్టుకుంటారు, అది మీ ఇష్టం. పెన్స్ పట్టే వాళ్ళకైతే 100% ఇది చాలా బెటర్ అండి. మనకి ఈజీగా కూడా వచ్చేస్తుంది, ఒక పెన్ పట్టుకున్నట్లే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ లైన్స్ మొత్తం మనం ఒక పేపర్ నిండా వేసేసుకుందాము. ఇప్పుడు లైన్ వేసేసిన తర్వాత మళ్ళీ చూడండి, ఇప్పుడు మెయిన్ వచ్చేసి, ఇప్పుడు ఈ లైన్స్ వేసి ఉంటాం కదండి. ఒక లైన్ బ్రాడ్గా ఉందనుకోండి, మనం డబల్ లైన్ నేర్చుకోవాలా. ఇప్పుడు ఈ లైన్ కానుకొనే ఇలా మళ్ళీ డబుల్ లైన్, ఇదైతే కంపల్సరీ. ఇది ఒకటి లావుగా ఉండాలి, ఒకటి నైస్గా ఉండాలండి లైను ఇలా. ఎందుకంటే మనకు ప్రతి బిట్లోనూ బేసిక్లో మెయిన్ వచ్చేసి ఈ లైన్సే కాబట్టి. చూడండి, పేపర్ అనేది ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక బ్రాడ్ లైన్ వేసుకున్నాము. బ్రాడ్ లైన్ వేసుకున్నప్పుడు దానికి అతుక్కొని ఇన్లైన్ అనేది ఒకటి వస్తుంది, అది నైస్గా వేసినప్పుడే మనకి చూడండి ఇలా దీనికి ఉండాలి. దీని షాడో మాదిరి ఉండాలా దాని లైన్ అంటే. చూడండి, ఇలా ఉన్నప్పుడే ఒకటి లైన్ లావుగా ఉండాలి, ఒక లైన్ నైస్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా బిట్ యాక్చువల్లీ ఒక రౌండే వేసామనుకోండి, చూడండి ఇలా రౌండ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఇన్లైన్ బేసికలీ ఇన్లైన్ లైట్గా వేసుకున్నప్పుడే మనకు ఆ బిట్ అనేది సపరేట్గా కనపడుతుంది. చూడండి, ఇలా ఉంటుంది. అందుకే ముందు లైన్స్లోనే ఒక బేసిక్ అనేది నేను నేర్పిస్తున్నాను మీకు. మెయిన్ ఈ లైన్స్ అనేది మనము ఒక లైన్ లావుగా, ఒక లైన్ నైస్గా వేస్తే ఏమవుతుందంటే
బిట్టుకి గ్యాప్ వస్తుందండి. అలా గ్యాప్ వచ్చినప్పుడే మనకి నిండుగా చేయి నిండా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇంకొకటి ఇలా వేసుకున్నప్పుడు మనకు బిట్కి గ్యాప్ కనబడుతుంది, డిజైన్ చిక్కుగా కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. ఇలా ఈరోజు అంతా పేపర్ మీదే మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. మీరు అనుకోవచ్చు ఈ పేపర్ ఒక్కటే ప్రాక్టీస్ చేస్తే వస్తుందా అని, కానీ ఈ పేపర్ ఒక్కటి ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఈ పేపర్ అనేది మనము లైన్స్ వేసుకుంటున్నాము. ఇంకొక విషయం కూడా, మీరు ఇప్పుడు ఈ లైన్స్ వేసిన తర్వాత ఇంట్లో మనకి చిన్న పిల్లలు లేకుంటే పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని కానీ పిలుచుకొని లైన్స్ వారి చేతుల మీద బాగా ప్రాక్టీస్ చేయండి. పేపర్ అయినా మనం వేసినప్పుడు ఇలా చిక్కుగా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మెహందీలో కొన్ని మెహందీస్లో గట్టిగా ఉంటాయి, కొన్ని మెహందీస్లో వాటర్ బాగుంటుంది. మనం వేసినప్పుడు పేపర్ అనేది ఆ వాటర్ పీల్చేసినప్పుడు ఒక లైన్ అయితే సాఫ్ట్గా వస్తుంది, ఒక లైన్ ఇలా చిక్కుగా వస్తుంది. ఇంకొకటి లైన్స్ అనేది మెయిన్ చూడండి, ఒక లైన్ బ్రాడ్గా, ఒక లైన్ అయితే నైస్గా, కంపల్సరీ ఇలానే వేయాలి. మీరు ఈ లైన్స్ అన్నీ ఫిల్ చేసేయండి. చూడండి, ఈ లైన్స్ అన్నీ ఫిల్ చేసేయండి. తర్వాత దానికి ఆనుకొని ఒక లైన్ నైస్గా, ఒక లైన్ లావుగా వేయడం, ఒక లైన్ నైస్గా వేయడం. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మెహందీ నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్ మెహందీలో మనము అన్నింటికంటే ఇంపార్టెంట్ ఇదే కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక డిజైన్ చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇప్పుడు నేను ఇంత పెద్ద డిజైన్ వేశాను, ఇంత పెద్ద డిజైన్లో కూడా చూడండి, ఈ డిజైన్లో ఇప్పుడు ఇవంతా మనకు సపరేట్గా కనబడుతుంది. ఎందుకు? నేను ఒకటి లైన్ లావుగా వేశాను, ఒక లైన్ నైస్గా వేయడం వల్లనే మీకు ఇలా కనబడుతుంది. అలా కాకుండా మీరు అన్ని లావుగానే వేసి అన్నీ నైస్గానే వేస్తే ఏం ప్రయోజనం ఉండదండి. ఇలా ఒకటి లావుగా వేయాలి, ఒకటి నైస్గా వేయాలి. మీరు అనేది ఈ బేసిక్స్ అనేటి కంపల్సరీ మీరు ఎంత ఫాలో అవుతారో అంత మీకు ఇది ఉంటుందండి. మెయిన్ వచ్చేసి ఏదైనా మనము రాదు అని అనుకుంటే అస్సలు రాదు. వేయగలుగుతాం అని మీరు మొదలు పెడితేనే వేయగలుగుతారు. ముందులోనే అయ్యో మెహందీ నా కష్టం ఏమో నేర్చుకోవడం అంటే ఇంకా మీరైతే చేయలేరు. అలా అనుకోకుండా ఏముంది, మనకి రోజు ఒక బేసిక్ నేర్చుకుంటాం కదా, ఒక్కొక్క బేసిక్ నేర్చుకున్నప్పుడు ఏముందబ్బా నేర్చుకోవడంలో అని మీరు అనుకుంటే చాలా ఈజీ అండి. దయచేసి అందరూ ఈజీగా నేను నేర్పిస్తాను. నా దగ్గర కోన్ పట్టడానికి రాని వారు కూడా ఈరోజు కోన్ పట్టడము, వాళ్ళు ఇలాంటి పెద్ద డిజైన్స్ వేయడము నా దగ్గరే నేర్చుకోవడము, వాళ్ళకి కానీ ఈరోజు వాళ్ళు నెలకి ఎంత లేదన్నా కూడా ఒక 20-30,000 వరకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దయచేసి మీరు సంపాదించుకోవడానికి కాకపోయినా మీ ఫ్యామిలీలో మీ పిల్లల కోసం, మీ రిలేటివ్స్ కోసము, మీకోసం నేర్చుకోండి. అది మీ ఇష్టం, అది మీ చాయిస్. వేరే వాళ్ళకి వేయాలా, వేరే వాళ్ళకి వేయకూడదు అనేది మీ ఇష్టం. కానీ మీకంటూ ఒక విద్య నేర్పిల్లనే ఉద్దేశంతో నేను ఈరోజు పెట్టాను. చూడండి ఎంత క్లియర్గా మనకు లైన్స్ అనేదే మెయిన్. చూడండి, ఇది బ్రాడ్, ఇది లైట్, ఇది బ్రాడ్, ఇది లైట్. ఎప్పుడైతే మనము ఇలా వేసుకుంటేనే, ఇప్పుడు నేను చెయ్యి మీద ఇలా చూపించానండి, ఒక బ్రాడ్, ఒకటి లైన్. ఇలా వేయడం వల్ల చూడండి, బ్రాడ్ లైట్ ఇలా వేయడం వల్లనే మనకి ఇలా డిజైన్స్ నీట్గా అనేది కూర్చుంటుంది బిట్. చాలామంది డిజైన్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా చేసే తప్పిదం అదే మొదటిసారి. వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఒక లైను నైస్గా వేయడం, మళ్ళీ ఇంకొక లైన్ నైస్గా వేసేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆ డిజైన్ అనేది తప్పిపోతుందండి. ఎప్పుడైతే మనము ఆ డిజైన్ని క్లీన్గా వేస్తామనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకొకటి మెహందీ స్ట్రక్ వచ్చిందనుకోండి, ఆ కోన్ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాతనే మీరు మళ్ళీ ఇంకొక కోన్ తీసుకుని, ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ కోన్ స్ట్రక్ వచ్చిందంటే మనకు బెజార్ వచ్చేస్తుంది, విసుగుడుతుంది. ఏందబ్బా నా కోన్ రాలేదని ఇంకొక కోన్ తీసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసే వరకు కనీసం అంటే ఒక బాక్స్ లేదా 2 బాక్సులు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మెహందీ ఖర్చు అవుతుందండి. పెన్సిలు మనకి ఒక పేపర్స్, ఇంకొక పేపర్ చెప్తాను చూడండి. ఒక 8 days అయిన తర్వాత మామూలుగా మనకి బుక్ స్టాల్స్లో ఇలాంటి పేపర్స్ దొరుకుతాయండి. ముందు మనం ఎగ్జామ్కి ఇదా పేపర్సే వాడేవాళ్ళం. ఇప్పుడైతే బుక్లెట్ ఇస్తున్నారు, A1 షీట్స్ వాడుతున్నారు. ఇలాంటి పేపర్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా వస్తుంది. నేనైతే ఈ పేపర్ని చూడండి, ఈ పేపర్ని నేను ఇలా మర్చుకుంటున్నానండి. ఇవి అయితే ఒక 4 డజన్లు లేదా 5 డజన్లు తీసుకోండి. చూడండి ఇలా మర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మర్చుకున్న వాటి మీద నేనే, ఎవరు చెయ్యి వారు. చూడండి మెయిన్ మనము
హ్యాండ్ ఎలా ఉన్నా పర్వాలేదండి, మనము కరెక్ట్గా డిజైన్ పెట్టుకోవాలి అంతే. చూడండి, ఇలా వేసుకోవడం ఉంది. ఇలా ఇలా ఉండే పేపర్ని నేను ఇలా పొడవుగా మడిచాను. లెంత్గా ఉండే పేపర్ని వృత్తిగా వేసుకున్నానండి. ఇప్పుడు దీనిల మీదనే మనం ఒక 8 చూడండి, బాగా చూడండి. ఒక 8 డేస్ అయిపోయిన తర్వాత 8 డేస్ లేదంటే నేను చూస్తానండి, త్వరగా బేసిక్స్ గినఫ్ కంప్లీట్ అయితేనే డిజైన్ స్టార్ట్ చేద్దాము. అరబిక్ డిజైన్స్, నా దగ్గర రాజస్థానీ డిజైన్స్, ఇలా చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. రోజు ఒక్కొక్క డిజైన్ నేర్చుకున్నామంటే మనకు 45 డేస్లో కంప్లీట్లీ మనము దుల్హన్ డిజైన్స్, వారు ఏ డిజైన్ ఇచ్చినా కానీ మనం వేయడానికి రెడీగా ఉన్నట్ల మనం చూసుకోవాలి. ఇంకొకటి, మొబైల్స్లో కూడా ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయండి. చాలామంది ఏం చేస్తారంటే ఫోన్ తీసేసుకోవడము, డిజైన్ పెట్టుకోవడం, కానీ డిజైన్ రాదు. ఇలా నేర్చుకున్న వల్ల చాలా ప్రయోజనం ఉంది. దయచేసి అందరూ నేర్చుకోండి. అందరూ నా ఛానల్ని చూస్తూ ఉండండి. దీంట్లో ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్స్ నేను పెడతాను. మీకు ఆన్లైన్లోనే దొరకని డిజైన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అరబిక్ డిజైన్ అంటే ఇంతేనా అన్నంతగా నేర్పిస్తారు స్టార్టింగ్లో. మీరు ఒక 10 డేస్లోనే అరబిక్ కూడా పెట్టేస్తారు. అంత క్లియర్గా, అంత క్లారిటీగా నేను మీకు నేర్పిస్తాను. అంతేకాదండి, మీరు ఫాలో అవుతూ ఉంటే ఇలానే కొత్త కొత్త మెహందీ డిజైన్స్ అన్నీ దాంట్లోనే వస్తాయి. AFH అంటే కేవలం అది కిచెన్ మాత్రమే కాదు, మెహందీ కూడా ఇంకా వేరే వేరే కేటగిరీస్ వస్తాయి. AFH అంటే ఆల్ ఫ్యాషనబుల్ హియర్ అని దాని అర్థం. నేను ప్రతిరోజు ఒక్కొక్కటి, ఈరోజు డేట్ ఎంత అండి, డేట్ వద్దులేండి, మనకి పేపర్ 1 అండి, డే 1 పేపర్ 1. ఈరోజు మనమైతే కంప్లీట్లీ బేసిక్ లైన్సే అండి. లైన్స్ మీద ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంతగా రేపు వచ్చేస్తుందండి. రేపు లైన్స్ అయిపోయిన తర్వాత రేపు ఏ బేసిక్ అయితే పిల్లల బుక్స్లో మనకి పోయిన సంవత్సరం బుక్స్ అన్ని పిల్లల దాంట్లో ఇలా మిగిలిపోయి ఉంటాయండి కొన్ని పేపర్స్ అన్నీ. దాన్ని కట్ చేసుకోండి. మనకు బేసిక్స్ నేర్చుకోవడానికి ఆ పేపర్స్ సరిపోతాయి. తర్వాత ఈ పేపర్స్ బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాండ్స్ మీద నేర్పిస్తాను. బేసిక్స్కి అయితే మీరు ఏం చేస్తారంటే, నాకు తెలిసి ఒక 6-7 డేస్ బేసిక్స్ ఉంటాయండి. అందుకోసము బేసిక్స్ ఈజీగా నేర్చుకోవాలంటే మీరు దయచేసి అందరూ పిల్లల బుక్స్లో మిగిలిపోయిన పేపర్స్ అన్నీ చించేసుకొని అవన్నీ పెట్టేసుకోండి. ఒక 8 డేస్ దాని మీద విపరీతమైన ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం అంటే ఒక ½ అన్ అవర్ 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలండి. క్లాస్ వినడమా మీకు టైం ఉంటే ప్రాక్టీస్ చేయడం, లేదంటే క్లాస్ని బాగా ఇంట్రెస్ట్గా విన్నారంటే చాలండి, మీకు మైండ్లో బాగా ఎక్కేస్తుంది. దయచేసి అందరూ చూడండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ చెప్పండి. ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి. ఆడవారు అయిన తర్వాత అందరూ మెహందీని ఇష్టపడతారు. అందుకని అందరూ నేర్చుకోండి. ఏమంటే ప్రతిరోజు నేను 10 o'clock అంతా పెట్టేస్తూ ఉంటానండి ఇలా కొత్త కొత్త డిజైన్స్. మీరు ఫాలో అయ్యి మీరు వాట్సాప్ వద్దులేండి, యూట్యూబ్లో నాకు వచ్చేసి కామెంట్స్లో పెట్టేయండి. ఈరోజు మ్యామ్ ఈరోజు నేను వేసాను మ్యామ్, ఈరోజు ప్రాక్టీస్ చేశాను మ్యామ్, మీ పేరు చెప్పండి. ఎందుకంటే మనం ఇలానే ఎప్పుడూ ఉందాం, కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త బేసిక్స్తో కలుద్దాం. అందరికీ బాయ్ అండి. రేపు ఇదే టైం కలుసుకుందాం.